గత కొద్ది రోజులుగా ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. లెన్స్కార్ట్ ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బొట్టు పెట్టుకోవద్దు, మత చిహ్నాలు ఉండొద్దనే రూల్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ చెత్త రూల్స్ ఎందుకొచ్చాయి? లెన్స్కార్ట్ వివాదం ఎలా మొదలైంది? తన భార్య వల్లే ఈ కంపెనీలో రూల్స్ అన్ని మారాయి అంటున్నారు. కావాలని హిందువులపై దాడి చేసే ప్రయత్నం, ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. అసలు వివాదం ఎక్కడ, ఎవరు మొదలు పెట్టారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇటీవల లెన్స్కార్ట్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్, స్టైల్ గైడ్ విషయంలో అతిపెద్ద వివాదం రాజుకుంది. సోషల్ మీడియాలో లెన్స్కార్ట్ కు చెందినటువంటి ట్రైనింగ్ డాక్యుమెంట్ ఒకటి వైరల్ అయింది. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి నిబంధనలు మతపరమైన వివక్షతో కూడున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ లో హిందూ సాంప్రదాయ చిహ్నాలైన నుదుటిన తిలకం, బొట్టు పెట్టుకోకూడదు, చేతికి దేవుడు కంకణాలు ఉండకూడదు అని రాసి ఉంది. మరోవైపు హిజాబ్ ధరించవచ్చని, అది నలుపు రంగులో ఉండాలనే కండిషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే లెన్స్కార్ట్ మతపరమైనటువంటి పక్షపాతం చూపిస్తుందని, హిందూ సాంప్రదాయాలను కించపరుస్తుందని సోషల్ మీడియాలో బైకాట్ లెన్స్కార్ట్ అనేటువంటి ట్రెండ్ కూడా మొదలైంది. హిందూ సంఘాలు దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. లెన్స్కార్ట్ స్టోర్ల వద్ద నిరసనలు తెలపడంతో పాటు ఆ స్టోర్లో ఎవరూ కొనుగోలు చేయొద్దని కూడా పిలుపునిచ్చాయి. మరికొన్ని చోట్ల అయితే హిందూ సంఘాలు నేరుగా షోరూంలకు వెళ్లి ఉద్యోగులకు బొట్టు పెట్టడం కూడా చేశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. బొట్టు వివాదం కొనసాగుతున్నటువంటి టైంలోనే మరో వివాదం చెలరేగింది. గుజరాత్ లోని సూరత్ కు చెందిన జీల్ వగాసియా అనేటువంటి యువకుడు తాను తిలకం పెట్టుకున్నందుకు, జంధ్యం ధరించినందుకు కంపెనీ యాజమాన్యం తొలగించాలని ఆదేశించినట్లు తెలిపాడు. దానికి నిరాకరించినందుకు ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపించాడు. దీంతో సూరత్ వీధుల్లో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓవైపు బొట్టు వివాదం, మరోవైపు ఉద్యోగం నుండి తొలగించడం ఆ సంస్థపై ఎఫెక్ట్ చూపించింది. ఈ వివాదం కారణంగా కంపెనీ షేర్ విలువపై కూడా కొంత ప్రభావం పడింది. ఒకానొక స్టేజ్ లో లెన్స్కార్ట్ షేర్లు సుమారు 5% మేరకు పడిపోయాయి. అయితే ఈ క్రమంలోనే లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ వివాదంపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్ పాతదని, అది ప్రస్తుతం అందుబాటులో లేని అవుట్డేటెడ్ వర్షన్ అని కూడా తెలిపారు. ఆ డాక్యుమెంట్ లో బిందీ తిలకంపై ఉన్నటువంటి రూల్స్ పొరపాటున దొర్లాయని, తమ సంస్థ విలువలకు ఇది విరుద్ధమని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోనే దాన్ని గుర్తించి సరిచేశామని, సోషల్ మీడియాలో రచ్చ జరగక ముందే దాన్ని తొలగించామని వివరణ ఇచ్చాడు. జరిగిన తప్పుకు క్షమాపణలు సైతం చెప్పాడు. అక్కడితో ఆగకుండా లెన్స్కార్ట్ తన రూల్స్ మార్చుకుంటూ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. అందులో తిలకం, సింధూరం, మంగళసూత్రం, హిజాబ్, తలపాగా లాంటి అన్ని సాంప్రదాయ పద్ధతులను పాటించవచ్చని చెప్పింది. లెన్స్కార్ట్ సీఈఓ క్షమాపణలు చెప్పినటువంటి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసినటువంటి వివాదం మాత్రం ఆగటం లేదు. ఇందులో అగ్గిలో ఆజ్యం పోసినట్టు సీఈఓ పీయూష్ బన్సల్ భార్య నిధి మిట్టల్ గతంలో చేసినటువంటి ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే, గతంలో నిధి హిందూ మహాసభపై కొన్ని విమర్శలు చేసింది. 2015లోనే ఈ ట్వీట్లు చేయగా ప్రస్తుతం ఇప్పుడు అవి వైరల్ అవడంతో తన ఖాతాను పూర్తిగా డిలీట్ చేసేసింది. ఆ టైంలో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని, మోడీని విమర్శిస్తూ కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటించింది. ఇలా ఒకదాని తర్వాత మరో వివాదం లెన్స్కార్ట్ కు తలనొప్పిగా మారింది. నిధి మిట్టల్ విదేశీయురాలు అంటూ, ఆమె వేరే మతానికి చెందినటువంటి మహిళ అంటూ కూడా కొందరు ట్విట్టర్ లో ఫోటోలను సైతం వైరల్ చేస్తున్నారు. ఆ కారణంతోనే బొట్టు పెట్టుకోవద్దనేటువంటి రూల్ కూడా తెచ్చారని ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వివాదం మరింత ముదురుతుండడంతో లెన్స్కార్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అంటే వాస్తవానికి లేటెస్ట్ గా ఇప్పుడు ఆయన సీఈఓ ఎవరైతే ఉన్నారో, గతంలో ఆ రూల్స్ అది ఇప్పటివి కాదు, అవి పాతది, అది అవుట్డేటెడ్ వర్షన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు మాత్రం చేంజ్ చేశారు, కానీ గతంలో ఉన్నటువంటి రూల్స్ మాత్రం ఖచ్చితంగా అవే కదా. అంటే మీకు తెలిసే అవి జరిగాయి. అంటే ఇప్పుడు బొట్టు పెట్టుకోవద్దు, తిలకం ధరించొద్దు, అండ్ దాని తర్వాత జంధ్యం వేసుకుంది, ఇలాంటి రకరకాలైనటువంటి మతపరమైనటువంటి ఆంక్షలు అక్కడ విధించడం అయితే ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి, కొత్త రూల్స్ వచ్చాయని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ గతంలో పెట్టినటువంటివన్నీ కూడా నిజమే కదా అని కూడా చాలా మంది నెటిజన్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మళ్ళా ఇప్పుడు ఏంటంటే హిజాబ్ ధరించవచ్చు, అంటే మతపరమైనటువంటివి ఏదైనా కానీ ధరించవచ్చు, దానికి పెద్ద ఆంక్షలేవి లేవు అని కూడా అన్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వీడియోలు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ యువకుడు చెప్పినటువంటి ఇన్సిడెంట్ ఒకటి కావచ్చు, ఒక మహిళ కావచ్చు. సో మరి హిజాబ్ అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఎలా అంటే, అంటే వాళ్ళకి ఎక్కువ, హిందువులకు ఎక్కువగా పండుగలు ఉంటాయి కాబట్టి మీకు సెలవులు ఉండవు, ముస్లిమ్స్ కి ఓన్లీ 1-2 పండుగలు మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళకే సెలవులు, సో మీకేంటి అని ఇలా పార్షియాలిటీ చూపిస్తున్నారు మా సంస్థలో అని చాలా మంది అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
గతంలో ఈవిడ చేసిన ఏదైతే ఇప్పుడు ఆ సీఈఓ భార్య చేసినటువంటి ట్వీట్లు వాస్తవానికి బీజేపీకి యాంటీయే. సో అలాంటప్పుడు నువ్వు ఎందుకంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు నీకు వ్యక్తిగత విమర్శలు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. సో అది ఇప్పుడు డిలీట్ చేయాల్సినటువంటి అవసరమే ఉందని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. స్టిల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇంకొక విషయం ఏంటంటే మేజర్‌గా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి రూల్స్. ఆ రూల్స్ కూడా పాతవి. బట్ మళ్ళీ కొత్తయి వచ్చినాయి. మేము అన్నీ కూడా ధరించొచ్చు అంటే పాతయి చాలా రోజుల నుంచెల్లి అవి ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు రాను రాను ఇప్పుడు దీని వైరల్ అయ్యేసరికి సోషల్ మీడియాలో అది బయటికొచ్చేసరికి దాన్ని ఇప్పుడు ఇలా క్లియర్ కట్‌గా చెప్తున్నారని కూడా తెలుసుకొని కొంతమంది ఏదైతే మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ లెన్స్‌కార్ట్ స్టోర్‌లోకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎవరు హిందూ, ఎవరు మీరా, మీరా, మీరా అని తెలిసి అంటే చూసి మరీ ఆవిడ బొట్టు పెట్టినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలంటే బిజినెస్ చేయంగానే సరిపోదు. కొంచెం బుద్ధి, జ్ఞానం కూడా ఉండాలని కూడా మరికొంతమంది చేస్తున్నారు. ఇలాంటి రూల్స్ ఒకవేళ పై స్థాయి ఉన్న వాళ్ళకు అర్థం కాకపోతే అట్‌లీస్ట్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్లో కూడా కొంచెం హైయర్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి రూల్స్ పెడుతున్నారు, వాళ్ళు ఉద్యోగుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, సో అనేది కూడా కొంచెం చూసుకోవాలంటూ కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.